హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆహా ఓటీటీ యాప్లో ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అనే తమిళ్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హీరో ధనుష్. ఇది 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ హాలీవుడ్ డైరెక్టర్ తీశాడన్నమాట. హాలీవుడ్లో రిలీజ్ అయింది. అప్పుడు తమిళ్, హాలీవుడ్, ఇంగ్లీష్, మలయాళం, ఈ కన్నడ లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది. అయితే తెలుగులో ఒక్కటి రిలీజ్ కాలేదు. ఇన్నాళ్లకు తెలుగులో ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీ ధనుష్ మొదటి హాలీవుడ్ మూవీ అన్నమాట. ఫస్ట్ టైం ఇంగ్లీష్లో తీసిన మూవీ ఇది. తనకు ఫస్ట్ మూవీ. ఈ మూవీ తర్వాత ఇంకో మూవీ చేశాడు. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరో ధనుష్ చిన్నప్పటి నుంచి తనకు నాన్న ఎవరో తెలియదు. అయితే వాళ్ళ అమ్మను అడుగుతుంటాడు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ప్యారిస్లో ఉన్నాడు అని చెప్తుంది అన్నమాట. అయితే హీరో వాళ్ళ మదరు ఇద్దరు ఎలా అయినా ప్యారిస్ వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు అనుకోకుండా హీరో వాళ్ళ మదర్ చనిపోతారు. దాంతో హీరో ఎలా అయినా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని బయలుదేరుతారు. అలా బయలుదేరే క్రమంలో హీరోకు మేరీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనే హీరోయిన్. తను పరిచయం అవుతుండటంతో తనని ప్రేమిస్తాడు. అలా ప్రేమిస్తున్న టైంలో ఇంగ్లాండ్ పోలీసులు హీరోని అరెస్ట్ చేసి ఇంగ్లాండ్ తీసుకుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో వాళ్ళ నాన్నను కలిశాడా లేదా, అసలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను హీరోని ఎందుకు వదిలేసి ప్యారిస్ వెళ్ళిపోయాడు, అలాగే హీరో హీరోయిన్ ఇద్దరు కలిశారా లేదా, అసలు హీరోని ఇంగ్లాండ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి ఇంగ్లాండ్కి తీసుకుపోయారు, చివరికి ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది, వన్ టైం వాచబుల్, చూడొచ్చు. మెయిన్ ధనుష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ మూవీలో చాలామంది వేరే కొత్త క్యారెక్టర్లు కనపడుతుంటాయి, హాలీవుడ్ యాక్టర్స్ కనపడుతుంటారు. మెయిన్ ఈ మూవీకి డబ్బింగ్ అయితే చాలా బాగా సెట్ అయింది. ప్రతి ఒక్కరి డబ్బింగ్ కానీ లిప్సింగ్ కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు అయితే అంతగా బాగలేవు. ఓవరాల్గా అయితే ఈ మూవీ వన్ టైం వాచబుల్, చూడొచ్చు. ఓటీటీయే కాబట్టి, ఆహా ఓటీటీయే కాబట్టి చూడొచ్చు. అలాగే ధనుష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. నాకైతే నచ్చింది ఈ మూవీ. మీరు ఎవరైనా చూడకపోతే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మిగతా లాంగ్వేజ్లలో చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. కాదు కొన్ని చోట్ల కొంచెం బోర్ అనిపిస్తుంది. కొన్ని ఇల్లాజికల్ సీన్లు కూడా ఉంటాయి అన్నమాట. దానివల్ల కొంచెం మనకు ఇలా ఎలా జరిగింది, ఇలా జరగకూడదే అని కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఒక ఐకియా షాపింగ్ మాల్ ఉంటుంది, అందులో హీరో దాక్కుంటాడు. అన్ని సీసీ కెమెరాలు ఉన్న ఒక్కరు కూడా చూడరు అన్నమాట. అలాంటి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్, ఓటీటీయే కాబట్టి చూసేయచ్చు. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.